అస్సాంలో మరొకసారి ప్రకృతి విరుచుకుపడింది. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తాయి. లక్షలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో అస్సాం వరదల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. శివసాగర్, చీరాంగ్, జోర్హాట్తో సహా 15 జిల్లాలలో వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటి వరకు 68 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 5,25,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో సహాయక బృందాలు, ఫైర్ సిబ్బంది, భారత సైన్యంతో సహా పలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. రైలు మార్గాలు నీటిలో మునిగిపోవడంతో పలు రైళ్లను రద్దు చేశారు. తేయాకు తోటలు, పంట పొలాలు నీట మునిగాయి. గౌహతి పరిసరాలలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో పాటు భారత సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. వరదల దాటికి 6 జిల్లాలు అత్యంత ఘోరంగా దెబ్బతింది. ఆ జిల్లాలలోని దాదాపుగా 4.45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రైల్వే ట్రాక్లు నీట మునిగిపోవడంతో పలు రైళ్లను రద్దు చేశారు. అయితే అస్సాంలో వరదలు రావడం కొత్త విషయమేమీ కాదు. రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపుగా 40% ప్రాంతం వరద ముప్పులోనే ఉంటుంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా అస్సాంలోకి ప్రవహిస్తోంది. ఈ నదిలో 50కి పైగా ఉపనదులు కలుస్తాయి. వర్షాకాలంలో భారీ వర్షాలు, హిమాలయాల్లో మంచు కరగడం వల్ల అపారమైన నీరు ఒక్కసారిగా బ్రహ్మపుత్రలోకి చేరుకుంటుంది. కానీ వర్షాలు మాత్రమే వరదలకు కారణం కాదు. కొండల నుండి వచ్చే ఇసుక, మట్టి కూడా పెద్ద సమస్యగా మారుతుంది. మైదాన ప్రాంతానికి చేరుతున్న తరువాత నదీ ప్రవాహ వేగం తగ్గిపోతుంది. దీంతో నీటితో వచ్చిన ఇసుక, మట్టి నదిలోనే పేరుకుపోతాయి. ఇలా సంవత్సరానికి సంవత్సరం పూడిక పెరగడంతో నది లోతు తగ్గి నీరు ఒడ్డులను దాటి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతోంది.
ఇక ఎగువ ప్రాంతాలలో విచక్షణ లేకుండా చెట్లను నరికివేయడం కూడా పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. చెట్లు లేకపోవడంతో వర్షపు నీరు నేరుగా మట్టిని కొట్టుకొని పోతుంది. అదే మట్టి రోజుల్లో చేరి పూడికకు పెంచుతోంది. దీంతో వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడే ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి.